ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించి సీసీ రోడ్స్, డ్రైనేజీలను పరిశీలించారు. మార్కెట్ వ్యాపారులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పిస్తూ క్లాత్ బ్యాగులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ నీలం సరిత అధికారులు పాల్గొన్నారు. మనం ఇక్కడ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మాకేంటంటే కళాకారులకు బలం అంటే మేము మామూలు స్పీచ్లు ఇవ్వడం కాకుండా కళాకారుల ద్వారా మా సమాచారాన్ని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ప్రజలందరికీ కూడా చేరవేస్తుంటాం. సో ఈ ఏమైనా కూడా సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడి పడేసే వస్తువులన్నీ కూడా కాంచాలనేది ఒక విధానం రాబోతుంది త్వరలో. ప్రణాళికని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో 13వ రోజు, 13 కాదు, ఈరోజు 15వ రోజులో ఉన్నాం. అంటే ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పెట్టి గ్రామాలను అద్దంలాగా తీర్చిదిద్దాలి, గ్రామ ప్రజలకు మంచి ఆరోగ్యం ఉండాలి, స్వచ్ఛతను పాటించాలనే ఉద్దేశంతో పెట్టిన ఆ కార్యక్రమం నడుస్తుండగా మనకి కమాన్పూర్ మండలంలోని కమాన్పూర్ గ్రామానికి 4 కార్యక్రమాలని సమ్మేళించి ఒక ప్రజా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యంగా 30 రోజుల మన ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక గ్రామాల్ని పరిశుభ్రంగా మార్చుకోవడానికి చేసిన ప్రోగ్రాం, అలాగే మన స్వచ్ఛ భారత్ అభియాన్, అలాగే జలశక్తి అభియాన్, అలాగే పోషణ అభియాన్. ఈ 4 కార్యక్రమాలని కూడా నిజంగా చెప్పాలంటే ప్రజల ఆరోగ్యానికి, ప్రజల గ్రామం యొక్క పారిశుద్ధ్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడిన కార్యక్రమాలే. అన్నీ కూడా మన గ్రామంలోని మహిళలు, గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అట్లాగే స్టూడెంట్స్, అందరి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటారో వాళ్ళ ద్వారానే ఇది సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామాల్లో చూస్తే గత 15 రోజులలో జరిగిన మన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, పారిశుద్ధ్యాన్ని మనం బాగా దీటుగా పెంచుకోవడం జరిగింది. ఆ పెంచుకున్న పద్ధతి కూడా మనం చూస్తే దాని పరిణామాలు కూడా మనకి క్లియర్గా కనపడుతున్నాయి. పోయిన సంవత్సరం మన జిల్లాలో డెంగ్యూ వ్యాధులు దాదాపు 213 మందికి వస్తాయి. ఈ సంవత్సరం ఓన్లీ 17 మందికి మాత్రమే డెంగ్యూ వ్యాధి సోకింది. ఇది ఎందుకు జరిగింది ఈ రకంగా అంటే లాస్ట్ టైం మనకు ఉన్న మా ఎక్స్పీరియన్స్ని బట్టి గత 6 నెలలుగా మన జిల్లాలో పారిశుద్ధ్యానికి సంబంధించిన కార్యక్రమాలు మనం పెద్ద ఎత్తున చేపట్టాము. స్వచ్ఛ శుక్రవారం అనే పేరిట మనం ప్రతి గ్రామాన్ని సందర్శించడం, అలాగే ఇంటింటిలో కూడా మురికి నీరు బయటకి పారకుండా ఏ ఇంట్లో ఆ ఇంట్లోనే మురికి నీళ్ళన్నీ కూడా ఇంటి గుంతల్లో వెళ్ళే విధంగా మనం